నీ కాబోయే అల్లుడు ఇచ్చాడని చెప్పు. ఓకే ఓకే, I'll be waiting near my home. You come and pick me up, huh? ఎందుకు? హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. చాలా డేస్ తర్వాత మా టీం మెంబర్స్ తో వీడియో షూట్ చేస్తున్నాం. మా చెల్లెలు సో ముగ్గురు కూడా లేరు, ఆ ముగ్గురు ఉన్నాం అంతే. సో చాలా మంది పక్షుల్లో ఎగురుతున్నాం అన్నమాట బయటికి వెళ్ళేసి. సో హాలిడేస్ కి వెళ్ళారు, యూట్యూబ్ నుంచి హాలిడేస్ వచ్చాయన్నమాట మా వాళ్ళకి. ఎగిరే ఎగిరే మీ బాయ్ ఫ్రెండ్ కూడా పోయిండు పక్కకి. అటు పోయింది ఆంధ్రకి, జస్ట్ షూటింగ్ కోసం పోయిండు. ఆయనకి నీళ్ళు ఆయనకి వేరే వాళ్ళు ఉన్నారు అలా. నాలాగా ఒక అమ్మాయిని లవ్ చేసి ఎందుకు 10 మంది లవ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని కూడా లవ్ చేస్తున్నావు జుద్దక్క చెప్తుంది. చెప్పిన మాటకి జేబులు లేవు గానీ చేతులు పెట్టుకుని పోవాల్సి వస్తుంది. నా గురించి వాడికే తెలుసు నువ్వు మీరు అన్ని ఏమేమి చేస్తారు. ఎట్లా ఏం చేసేది లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మేము అందరం బయటికి తీసుకెళ్తున్నమాట. ఫుడ్ పెడుతున్నావా? లేదు వదిన. సో రీసెంట్ గా మన బర్త్డే కి బొకే గిఫ్ట్ ఇచ్చిన కదా, సో ఆ బొకే తనకు నచ్చలేదు. సో నాకు అతను ఎప్పుడో ఇండియాలో యుఎస్ లో ఉన్నప్పుడు నన్ను ఒక గిఫ్ట్ అడిగింది అనమాట. అప్పుడప్పుడు నేను ఇండియా వచ్చినప్పుడు నాకు బ్యాంగిల్స్ ఇప్పి లేదా కాలా పట్టెలు ఇప్పి అని చెప్పి అడిగింది. అదే బ్యాంగిల్స్ కొనాలంటే ఓన్లీ చార్మినార్ కొనాలంటే బ్యాంగిల్స్ కొనాలంటే బ్యాంగిల్స్ కొనాలంటే చార్మినార్ లో కొను, కాలా పట్టెలు కొనాలంటే గోల్డ్ షాప్ లో కొనని చెప్పి చెప్పినప్పుడు. సో ఇప్పుడు పట్టీల కోసం అది సిల్వర్ది కాదు, సిల్వర్ 1000 రూపీస్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి డూప్లికేట్ పట్టీలు పెడుతున్నారు. అక్కడ డూప్లికేట్ అది కాదు, ఫ్యాన్సీగా ఉందో లేదో అంతే. ఫ్యాన్సీగా ఉంది కాదు, గోల్డ్ బట్టి ఉంటదన్నా. ఎఫర్ట్స్ పెట్టకుండా ఇంట్లో వండుకొని బ్లింకిట్ ఓపెన్ చేసి అది ఏమి ఎఫర్ట్ అన్నా? బయటకి వెళ్ళలేవా? బయట ఇంకొకటి అంటే మన శ్రీవల మమ్మీ 3 తలాలు తెచ్చుకుంటే 3 తలాలు ఎందుకు 1000 రూపాయలు 500 వస్తాయి, అవి తీసుకుంటామంట. ఎట్లా పెళ్లితో తిప్పిస్తాం గోల్డ్. ఆమె గోల్డ్ అడగలే, సిల్వర్ అడిగింది. అసలు ఆమె గోల్డ్ అడగలే, సిల్వర్ అడగలే, జస్ట్ ఇప్పి అని అడిగాలి. సో ఇప్పుడు తన కోసం పట్టీలు కొంటా, కుదిరితే బ్యాంగిల్స్ కొంటా లోకల్ షాప్ లో. సో ఇప్పుడు మీకు తన చూపిస్తా. వీడియోలో తన ఫేస్ రివీల్ అవుతుంది. సో ఎండ్ వరకు చూస్తున్నాను. చాలా బాగుంది. లెట్స్ సీ. సో గైస్ ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటే ఇది అనమాట. నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పించాను ఇక్కడ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. శ్రీప్రభని కొత్త కొత్త యాంగిల్లో చూస్తున్నాను. అయితే బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను. బాయ్ ఫ్రెండే లేడు అంటే నువ్వు కూడా అమ్మాయికి ఇప్పేవారా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్? ఆయనకి పేరు ఈ రోజు తెలిసింది, కొత్త. నాకు కూడా ఈ రోజు తెలిసిందక్క. నాకు కూడా ఈ రోజు తెలిసింది. తీసుకో ఇంకా బొట్టు బిళ్ళలు, పౌడర్లు. ఎందుకు మరి గాజులు తీసుకుంటున్నావు, పట్టీలు తీసుకుంటున్నావు, ముక్కు పుడక, ముక్కు పుడకానం, నెక్లెస్, పెళ్లికి కావాల్సిన సామాన్లు. చాలా ఎక్కువ లేదు. సో గైస్ ఫైనలీ మా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వచ్చా అనమాట. మళ్ళీ కలవడానికి వచ్చాను. సో ఒక చిన్న గిఫ్ట్ నీకోసం. వద్దా? ఇలా మాట్లాడితే పబ్లిక్ కామెంట్లు వేసుకుంటారు. మొన్న చాలా మంది ఏమన్నారు తెలుసా, శ్రీ అన్న పవన్ కష్టపడి ఫ్లవర్ బుకే తెస్తే ఇష్టం నచ్చలేదని చెప్పింది అన్నాడు. గర్ల్ ఫ్రెండ్స్ కి చాయిస్ ఉంటది, ఇష్టం ఉంటది, నచ్చింది నచ్చకపోతే డైరెక్ట్ చెప్పేస్తాం. ఎంత కష్టపడ్డా పొద్దున్న నుంచి షాపింగ్ నేను చూడలేదు, జస్ట్ తీసుకోవడానికి కష్టమా? ఫ్రీ ప్రమోషన్ చేసి ప్రమోషనా? Who said you? Hello, excuse me. I have a bill, bro. బిల్ కూడా పొద్దున కష్టపడ్డా, పొద్దున కూడా కదా.
ఫస్ట్ నువ్వు అది ఇచ్చిన తర్వాత దాని గురించి చెప్తాం స్టోరీ. సో గైస్ తను యుఎస్ లో ఉన్నప్పుడు ఒక అడిగింది అనమాట నన్ను, నాకు పట్టీలు అంటే ఇష్టం అని చెప్పేసి. సో దట్స్ ద రీజన్ పట్టీలు కొన్నా అలా చెప్పేసాను. ఆల్రెడీ మేము ఇంట్లో కొట్టామన్నమాట. సో నీ కోసం చూపియాలా? నీకోసం కొన్నా. చెప్ప యాక్చువల్ గా అంటే ఏమన్నారంటే, అంటే వీళ్ళ మదర్ అంటే మీ అత్తమ్మ మమ్మీకి చెప్పిన, మమ్మీ తొందరకి చెప్తా, మీ కోడల దగ్గరికి పోతున్నా, మీ కోడలికి పట్టీలు కావాలంట అంటే చిన్న చిన్నవి కొనకు 3 తులాల పైన కొను మా కోడలికి అని అన్నది. నిజమే అన్నది. 3 తులాలు ఎందుకు 1500 వచ్చేస్తాయి, అవి తీసుకుంటాను. ఎందుకు రా అంత తక్కువ పెట్టి కొంటున్నావు అని అన్నది మీ అత్తమ్మ. నీకు చెప్పాలా, ఇంక ఈయన ఏం చేసిండు అనుకున్నా, బ్లింకిట్ ఓపెన్ చేసి పట్టీలు కొట్టిండు, 220 ఉంది అంటే ఇది తీసుకుంటదిలే అని అన్నాడు. అంటే తనకు నచ్చదా ఉండదు, గోల్డ్ సిల్వర్ నచ్చదు తనకి. నువ్వే చెప్పావు కదా, యూ సే సో మెనీ టైమ్స్ రైట్, యూ డోంట్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్. యాక్సెసరీస్ మచ్. కానీ నువ్వు పట్టీలు అడిగా, గుర్తుందా నీకు? అడిగినావు. అడిగాను, అవును గుర్తుంది. ఐ రిమెంబర్. నువ్వే పెట్టు, ఎందుకు చేతికి ఇస్తున్నావు? పెట్టు, అడబెట్టు, తీసుకెళ్ళి పెట్టు. గైస్ ఫస్ట్ టైం అనుకుంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వడం నీకు. ఒకప్పుడు గోల్డ్ రింగ్ ఇచ్చాను, అది పోయింది. బాగున్నాయి. Yes, I like it. పెట్టు, చేతికి తీసుకున్నావు. పెట్టు, ఖాళీగా పెట్టు. ఇది కూడా లేకపోతే ఎలా సుశాల? నేను అదే అన్నా, పెళ్లి తర్వాత కూడా చాలా నేర్చుకోవాలి అని చెప్పి. మంచి పెట్టు. చేతులు అంటే చుక్కవల్లి వచ్చి మాట్లాడు. ఆ మూమెంట్ పెట్టాలి. బాగుందా? బాగుంది. నచ్చిందా? నచ్చింది. ఐ లైక్ దట్. లైక్ ఇట్. Yes, I like that. మరి నాకేం లేదా? Oh my God. బాగుందా? ఇంకో గిఫ్ట్ ఉంది నీకోసం. కళ్ళు మూసుకో. తెలిసింది. మూడి ఏమనుకుంటున్నావు వదిన? లడ్డు. 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 తిరుపతికి వెళ్ళి తిరుపతి లడ్డు అనుకుంటుందా? తిరుపతి లడ్డు ఇట్లా చేతులు ఇట్లా 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 పెట్టు. ప్రసాదం కదా. శ్రీ అన్న మస్తు బ్లజ్ అయిపోతున్నాను. చేతికి గాజులు నేనే కదా, నేడు గాజులు తొడిగే రోజే కదా. You brought. నిజంగా మళ్ళీ పట్టుకో. రైట్, ఇదేనా రెండు రూపాయలు? similar to that. సేమ్ లైక్ కాదు, అదే ఇది. అదే వాళ్ళు అదే ఇచ్చింది. Like this. ఇలా పెట్టుకోవాలా? వద్దున, నాకన్నా పెద్ద సైజు చిన్న సైజు మీది.